బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దిత్వా తుఫాను బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది బంగాళాఖాతంలో తమిళనాడు తీరానికి సమాంతరంగా నెమ్మదిగా ఉత్తర దిశకి కదులుతోంది. ఈ వాయుగుండం గంటకు సగటున 5 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని, మరో 2 రోజుల పాటు ఉత్తర దిశగా కదిలి చెన్నై సమీపంలో తీరం దాటడం లేదా సముద్రంలోనే బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. తీరం వెంబడి గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మచిలీపట్నం, నిజాంపట్నం, ఓడరేవు, కృష్ణపట్నం రేవుల్లో 3వ నెంబర్, మిగిలిన రేవుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. అధికారులు ఇప్పటికే కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నారు. వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో మరో 2 రోజులు వర్షాలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక ప్రకాశం జిల్లాలో తుఫాన్ ప్రభావంపై తాజా పరిస్థితిని మా స్పెషల్ కరెస్పాండెంట్ షేక్ సలాం అందిస్తారు. గుడ్ మార్నింగ్ సలాం, చెప్పండి, వర్షం అప్డేట్స్ ఎలా ఉన్నాయి? గుడ్ మార్నింగ్ గగన. గత 2 రోజుల క్రితము ప్రకాశం జిల్లాపై దిత్వా ప్రభావం అధికంగా ఉండనున్న హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అయితే ఈ దశలో దిత్వా తుఫాను ప్రకాశం జిల్లాపై దయ చూపిందని చెప్పవచ్చు. అంటే ప్రకాశం జిల్లాలో పలు మండలాలలో మోస్తారు వర్షము, అదేవిధంగా చిటుపట చినుకులు మాత్రమే నేల రాలేనటువంటి పరిస్థితి. అయితే తాజాగా మనకు అందుతున్నటువంటి ప్రస్తుతము వాతావరణ శాఖ ద్వారా అందుతున్నటువంటి సమాచారం మేరకు నేడు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తీవ్ర వాయుగుండం కారణంగా అంటే నెల్లూరు జిల్లాతో పాటు ప్రకాశం జిల్లాపై సైతము ప్రకాశం జిల్లాలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. అదేవిధంగా వాతావరణ శాఖ అధికారులు సైతం ప్రకటించారు. అయితే దిత్వా తుఫాను ప్రభావంతో ప్రకాశం జిల్లాపై చలిగాలుల ప్రభావం ఎక్కువగా ఉందని ప్రస్తుతం మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూడవచ్చు. జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలులో ఇప్పటి వరకు అంటే ప్రస్తుతం 9:30 కావస్తున్నా కూడా ఇప్పటికీ నగరంపై మొత్తం పొగమంచు ప్రభావం కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే రాత్రిపూట అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురుస్తున్నప్పటికీ పగటిపూట మాత్రము పూర్తి స్థాయి చలి వాతావరణం, అదేవిధంగా ఊటీని తలపించేటట్లుగా ప్రకాశం జిల్లాలో చలిగాలులు వీస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. దీనితో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురుస్తున్నప్పటికీ అయితే ముందస్తు జాగ్రత్త చర్యలు అధికారులు తీసుకున్నారని చెప్పవచ్చు. ఇప్పటికే మనకు ప్రకాశం జిల్లాకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సైతం వచ్చాయి. అంటే ఈ తుఫాను ప్రభావము మంగళవారం వరకు అంటే నేటి సాయంత్రం వరకు ప్రకాశం జిల్లాపై ఉండనుందన్న హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకుంది. ఇప్పటికే వాగులు, వంకల వద్ద అంటే మొన్న మంతా తుఫాను దాటికి వాగులు, వంకలు పొంగిపొర్లిన నేపథ్యంలో మరోమారు దిత్వా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు అంటే ఎటువంటి ప్రాణ నష్టం, ఎటువంటి ఆస్తి నష్టం వాటిల్లకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నారని చెప్పవచ్చు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆధ్వర్యంలో, అదేవిధంగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఇన్ఛార్జ్ ఎస్పీ ఉమా మహేశ్వరరావు ఆధ్వర్యంలో ఇప్పటికే జిల్లా పోలీస్ కార్యాలయంలో సైతం 112 కంట్రోల్ నెంబర్ ను ఏర్పాటు చేశారు. అంటే ప్రస్తుతం దిత్వా తుఫాను ప్రభావం ప్రకాశం జిల్లాపై అంతగా లేనప్పటికీ అయితే నేడు మాత్రము తాజాగా ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. నేడు మంగళవారము ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాలలో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది, అదేవిధంగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపిన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలోనే అప్రమత్తంగానే ఉందని మనం చెప్పవచ్చు. అంతేకాకుండా ప్రధానంగా ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో అంటే మంతా తుఫాను దాటికి ఎక్కడెక్కడైతే లోతట్టు ప్రాంతాలలో పూర్తిగా జలమయమయ్యాయో ఆ దిత్వా తుఫాను ప్రభావం వల్ల ఏవైనా సరే ముందస్తుగానే చర్యలు తీసుకుంటే ఆ యొక్క నష్టాన్ని నివారించవచ్చనేటటువంటి ఉద్దేశంతో నగరంలో ఎమ్మెల్యే దామచల జనార్దన్ ఆదేశాల మేరకు కమిషనర్ వెంకటేశ్వరరావు 24 గంటలు అంటే గత 2 రోజులుగా ఒంగోలు నగరపాలక సిబ్బంది ఎక్కడెక్కడైతే ఏదో పోతురాజు కాలువ, అదేవిధంగా నల్ల కాలువ వంటి వాటి వద్ద పూడికతీత పనులను సైతం పూర్తి స్థాయిలో చేపట్టారు. అయితే దిత్వా తుఫాను ప్రభావము జిల్లాపై అంతంత మాత్రమే ఉన్నప్పటికీ ప్రస్తుతం చలిగాలుల ప్రభావం ప్రకాశం జిల్లాపై అధికంగా ఉందని చెప్పవచ్చు. దీనితో వృద్ధులు, చిన్నారులు కాస్త ఇబ్బందులు లోనైనప్పటికీ ఉన్ని దుస్తులను ధరించు చలిగాలుల నుండి రక్షింపబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక తీర ప్రాంతాల విషయానికి వస్తే ఇప్పటికే గత 2 రోజుల క్రితమే వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికల మేరకు
మత్స్యకారులు అంటే ఏదైతే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కొత్తపట్నం, మడనూరు, ఈతముక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి మత్స్యకారులు గత 2 రోజులుగా ఇప్పటికే వేటకు విరామం ప్రకటించినటువంటి పరిస్థితి. అంటే వేటకు వెళ్లరాదు, తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అని చెప్పేసి జిల్లా కలెక్టర్ రాజాబాబు హెచ్చరించిన నేపథ్యంలో ఇప్పటికే మత్స్యశాఖ అధికారుల సూచన మేరకు మత్స్యకారులు సైతం వేటకు వెళ్లకుండా విరామం ప్రకటించారు. అయితే తాజాగా నేడు మరోమారు తుఫాను ఉండేటటువంటి నేడు భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందని వచ్చినటువంటి హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు నేడు కూడా వేటకు విరామం ప్రకటించారు. అంటే మరో 2 రోజుల్లో వాతావరణం కాస్త సద్దుమణిగేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి జిల్లా అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మత్స్యకారులకు ఒక 4 రోజులు విరామం దొరికిందని చెప్పవచ్చు. అంతేకాకుండా తీర ప్రాంతాల వద్దకు ఎవరు కానీ సందర్శకులను సైతం ఈ 4 రోజులుగా ఎవరిని అనుమతించని పరిస్థితి ఉంది. అయితే ఏదేమైనప్పటికీ ప్రకాశం జిల్లాపై దిత్వా తుఫాను ప్రభావం దయ చూపినట్టుగా ప్రకాశం జిల్లా ప్రజలు ప్రస్తుతం భావిస్తున్నటువంటి పరిస్థితి జిల్లాలో ఉంది. రైట్ సెల్వం, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.